నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. పుట్టినరోజు అంటే ఎవరైనా సరే వాళ్ళకు ఇష్టమైన కానుకలు ఇవ్వడం, లేదా వాళ్ళకు పనికొచ్చే కానుకలు ఇవ్వడం, లేదా వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఇంట్లో ఉండాలి అనుకునే కానుకలు ఇవ్వడం ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ బహుమతి అనేది వారి మీద ఉన్న ప్రేమను కావచ్చు, అభిమానాన్ని, అలాగే మన స్తోమతను, లెవెల్ని ఏదన్నా అనుకుంటూ ఒకటి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మొన్న మధ్యలో ఒక వీడియోలో మాట్లాడుకుంటూ చిరంజీవి గారి బర్త్డేకి ఒక నిర్మాత ఏనుగును గిఫ్ట్గా ఇచ్చారు అని మనం మాట్లాడుకున్నాం. బట్ శ్రీకాంత్ గారు ఆ నిర్మాత గారి పేరు చెప్పలేదు. ఎవరా నిర్మాత, అసలు ఏనుగును గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి, ఆ ఏనుగు నా తర్వాత ఏం చేశారు, ఆ ఏనుగుని ఇచ్చే టైంలో చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి, ఆ నిర్మాతకు ఆ ఏనుగును ఎందుకు గిఫ్ట్గా ఇవ్వాలనిపించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఆ నిర్మాతకి అలాగే చిరంజీవి గారికి ఉన్న అనుబంధము, వాళ్ళ కలయికలో వచ్చిన సినిమాలు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాము. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మామూలుగానే ఏనుగు అంబారి ఎక్కడం అని అంటే అదొక ఆనందం. కాకపోతే దూరం నుండి చూస్తాము దాని పోషణ అన్నట్టు. మన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసాకైతే ఏనుగును పోషించాలంటే ఇలా ఉంటుందా అనేసి ఒక అది తర్వాత ప్రేమగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏనుగు చేస్తారు. సినిమా కాబట్టి నడిచింది అనుకోండి. రియల్ లైఫ్ లో చిరంజీవి గారికి ఏనుగును గిఫ్ట్ ఇవ్వడం ఏంటి, అది ఎన్నో పుట్టినరోజుకి ఎవరా నిర్మాత ముందుగా? 90లో గ్యాంగ్ లీడర్ కు ముందు ఓకే విజయబాబు గారు దర్శకుడు, చిరంజీవి గారికి అత్యంత ఇష్టడైన, చిరంజీవి గారిని అత్యంత వాత్సల్యపూర్వకంగా ప్రేమించినటువంటి దర్శక నిర్మాత విజయబాబు గారు చిరంజీవి గారికి ఏనుగుని బహుకరించి ఏమి ఇవ్వాలో తెలియక ఏనుగుని తీసుకుని అది తీసుకెళ్ళిపోయి చిరంజీవి గారికి బహుమతిగా ఇచ్చారు. చిరంజీవి గారు అసలు ఏనుగుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏనుగుని తీసుకొచ్చి బహుమతిగా ఇవ్వడం ఏంటి, చిరంజీవి గారు ఆశ్చర్యపోయి అట్లా మనం ఇంట్లో ఏనుగుని పెట్టుకుని తిప్పుకోవడమో దానిని పోషించుకోవడం అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. తీసుకెళ్ళి కంచి గుడికి తీసుకెళ్ళి దాన్ని కంచి గుడికి ఇచ్చేసారు దాన్ని. అసలు ఆ ఏనుగును తీసుకొచ్చారు, ముందర పెట్టారు, ముందర విజువలైజేషన్ చెప్పండి ఫస్ట్. అయితే ఏనుగుని తీసుకొచ్చేంత చిరంజీవి గారికి కూడా తెలియదు ఏనుగుని తీసుకొస్తున్నారని. ఆయన తీసుకుని లారీలో ఎక్కించుకుని వచ్చి ఏనుగుని చిరంజీవి గారి ఇంటి ముందు నంబర్ 4 పోరూరు సోమసుందరం స్ట్రీట్, చెన్నై, ఆ ఇంటి ముందు దింపి చిరంజీవి గారి బర్త్డేకి గేట్లు బార్లా తెచ్చుంటే ఈ దర్శక నిర్మాతలు అందరూ లోపలికి వచ్చాను శుభాకాంక్షలు తెలియజేస్తుంటే ఈ ఏనుగుని తీసుకుని లోపలికి వచ్చాడు అనమాట. ఏనుగు ఎందుకు వచ్చింది అంటే ఏనుగుని బహుమతికి ఇద్దాం అనిపించింది నాకని చెప్పాడు అనమాట ఆయన. అట్లా చిరంజీవి గారిని కూడా అట్లా అత్యంత ఆశ్చర్యానందాలకు లోన్ చేసినటువంటి దర్శక నిర్మాత విజయబాబు గారు. నన్ను ఎంతగానో ప్రేమించినటువంటి విజయబాబు గారు అడిగారా మీరు అసలు ఏనుగు ఎందుకు ఇవ్వాలనిపించింది? ఆయన ఏంటంటే ఏంటోనండి అలాంటి గమ్మత్తు ఆలోచనలు వచ్చామంటాడు ఆయన విజయబాబు. ఆయన అన్ని వెరీ క్రియేటివ్ అండి. ఎంత క్రియేటివ్ పర్సన్ అంటే కోపదారి మనిషి, తాటాకమంట అంటే ఆ సమయానికి వస్తుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. వాత్సల్యం అండి ఆయన చూసుకునే ఆ ప్యాంపరింగ్ ఇది ఉంటుంది. నన్ను కూడా అంతే ప్యాంపరింగ్ గా నాకు అర్థమయ్యేది కాదు, చాలా ప్యాంపరింగ్ గా చూసుకునేవారు. ఆ సమయంలో ఏంటంటే విజయబాబు గారు, ఏడిది నాగేశ్వర గారు, కోదండరామిరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురుతో నేను చాలా క్లోజ్గా అసోసియేట్ అయిన టైం అది. విజయబాబు గారు చిరంజీవి గారితో బిగ్ బాస్లు ఇవన్నీ అయిపోయి చిరంజీవి గారికి ఎప్పటికైనా మళ్ళీ సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలి, బిగ్ బాస్ ఫ్లాప్ కదా అని దాదాపు వందలాది కథల్ని విన్నారు, తెప్పించుకున్నారు. దాంట్లో కొన్ని ఫైనల్ అయినాయి. డాక్టర్ ముద్దుకృష్ణ అని ఒకటి ఫైనల్ అయింది, పోసాని కృష్ణమూర్తి గారితో ఒకటి ఫైనల్ అయింది. ఆ స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్ అది. అది కాకుండా ఒక ఫ్యాక్షన్ కథ ఒకటి, అద్భుతమైన ఫ్యాక్షన్ కథ ఒకటి తయారు చేసుకున్నారు. ఆ కథ చర్చల మీద నన్ను రోజు పిలిచేవారు విజయబాబు గారు. ఆ సమయంలో నాకేంటంటే నా ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి మా నాన్నగారు విజయబాబు గారి గురించి చాలా గొప్పగా చెప్పేవారు. క్రాంతి ప్రెస్లో ఆయన ప్రింట్ చేసినటువంటి ఆయన విజయ నీలిమన్ పత్రికలు వచ్చాయి. అంత క్రితం ఆయన కొన్ని శృంగార రసభరితమైన పత్రికలు కూడా నడిపారు. నేను ఆ ప్రశ్న వేశా, ఏంటి సార్ పలానా పత్రికలు అప్పట్లో నడిపారంటే మా నాన్నగారు వాళ్ళు చెప్పారు, ఎందుకనేవి మళ్ళీ మీరు కొనసాగించలేదు అని ప్రశ్న వేస్తే ఆయన చాలా పాపం సిగ్గుపడిపోయారు. 4 ఆడపిల్లలు ఆయనకి, లీలా, లైలా, లలిని, లలిత అని వాళ్ళ పేర్లు. వాళ్ళ 4 పుట్టి పెరిగి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చెప్తారని ఆలోచించాడంటే ఆలోచించి అప్పుడు ఆ పత్రికలు ఫుల్ స్టాప్ పెట్టి విజయాని, నీలిమ అని 2 పత్రికలు, దాంట్లో ఒకటి సినిమా పత్రిక. చాలా అద్భుతమైన క్రియేటివ్ పర్సన్ అండి. మీకు ఎంత క్రియేటివ్ పర్సన్ అంటే మీకు ఆయన బెంగళూరు వెళ్తారు,
ఏ సినిమాలు ఆడుతున్నాయి ఏంటి ఎవరు అంటే సూపర్ హిట్ సినిమాలు నచ్చవు ఆయన ఫస్ట్ వింటారు వాటి గురించి వినేసి 2 అటర్ఫ్లాప్ అయినాయి సినిమాలు అంటారు. ఇల్లు 2 అటర్ఫ్లాప్ సినిమాలు చూస్తాడు ఆయన. చూసి 2 అటర్ఫ్లాప్ సినిమాలు రైట్స్ కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి ఒక అటర్ఫ్లాప్ సినిమాల ఫస్ట్ హాఫ్ ఇంకో అటర్ఫ్లాప్ సినిమాల సెకండ్ హాఫ్ తీసుకుని నేను కథ తయారు చేస్తాడు. చేసి దాన్ని తెలుగులో రీమేక్ చేస్తాడు. ప్రొడ్యూసర్ ఈ పని చేసేవాడు ఆయన ఫస్ట్ సినిమా ఎమనం కాటేసింది నిర్మాత దాసనారాయణరావు గారి డైరెక్షన్. అతను దుర్గా నాగేశ్వరరావు గారిని ఇట్లా కొంతమంది దర్శకుల్ని పెట్టుకుని జి రామ్మోహన్ రావు దర్శకుల్ని పెట్టుకుని అన్ని విజయాన్ని ఒక సినిమా తీశారు. బొమ్మరిల్లు, బొట్టు కాటుక ఒకటి ఉంది. 1 కాదు 2 కాదు అన్ని హిట్స్. గూటిలోని రామచిలక టైటిల్స్, ఆ టైటిల్ లోగోలు అండి. లోగోలు పబ్లిసిటీ ఆర్టిస్ట్ దగ్గర కూర్చొని అద్భుతంగా చేయించుకుంటారు. అంత క్రితం డైలాగ్ రైటర్ ఆయన. అపరాధ పరిశోధక నవలలు రాస్తూ చిత్ర పరిశ్రమలోకి వచ్చి జగత్ కిలాడీలు ఈ సినిమాలన్నిటికీ ఆయన డైలాగ్ రైటర్ దాసనారాయణరావు గారితో సహా కలిపి ఆ తర్వాత నిర్మాతగా మారి ఆయన వరుసగా మురళీమోహన్ గారు ఈ బొట్టు కాటుక, బొమ్మరిల్లు, విజయ ఇవన్నీ మురళీమోహన్ గారి హీరో. ఆ తర్వాత ఏ రాధాకృష్ణమూర్తి గారిని ఒక నిర్మాత, మొత్తం విజయబాపిరెడ్డి గారే చెయ్యాలి నిర్మాణ పర్యవేక్షణ ఎవ్రీథింగ్. మౌళి గారి డైరెక్షన్. అది పట్నం వచ్చిన పతివ్రతలు. దాంట్లో మోహన్ బాబు గారు ఒక హీరో, మురళీమోహన్ గారు ఒక హీరో. ఫస్ట్ అనుకుంది. మురళీమోహన్ గారు చెప్తే మురళీమోహన్ గారు ఏమన్నంటే కాదు నా డేట్స్ ప్రాబ్లం వస్తున్నాయి. వాళ్ళిద్దరు ఒకే ఊరు చాటపర్రు అని ఇప్పుడు ఈవేళ ఏలూరులో కలిసిపోయింది. మన పర్వతనేని ఉపేంద్ర గారు కేంద్ర మంత్రి చేశారు. ఆయనది చాటపర్రే, హీరో శ్రీకాంత్ది చాటపర్రే. కాదు చిరంజీవి చాలా బాగా చేస్తున్నాడు, మన ఊరి పాండవులు ఎప్పటి నుంచి నాకు బాగా తెలుసు, అద్భుతంగా చేస్తున్నాడు అని చిరంజీవి గారి ఇంటి బయట కారులో తీసుకెళ్లి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి చిరంజీవి గారి డేట్లు అడగండి అని విడిచిపెట్టింది మురళీమోహన్ గారు. అందుకే ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంటుంది. మురళీమోహన్ గారికి అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది. పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు రాజేంద్రప్రసాద్ గారి దగ్గర కూడా వెళ్ళారు. అప్పుడు వెళ్ళి బాపిరెడ్డి గారు అడగటం, బాపిరెడ్డి గారు అప్పటికే తెలిసి ఉండటం, బాపిరెడ్డి గారి గురించి తెలుసు ప్రజ్ఞాపాఠ వాళ్ళు, వెంటనే డేట్స్ ఇవ్వటం. అందులో మీసాల రాముడి గారు చిరంజీవి గారి పాట ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. సినిమా ఏమో సూపర్ హిట్. ఆయన మీసాల రాముడు గెటప్ లో రాధిక్ గారు ఊహించుకుంటారు. ఇట్స్ వెరీ టిపికల్ స్క్రిప్ట్ అండి అది. వెల్ ఎడ్యుకేటెడ్ వైఫ్ కేమో మోహన్ బాబు గారు, ఆయనేమో పల్లెటూరి, పల్లెటూరు బయట రాధిక, ఆయనకేమో చదువు రాదు, చదువుకున్న అమ్మాయి. క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది కాంబినేషన్. స్క్రిప్ట్స్ లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఈయనకు ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఇష్టం. ఎవరికి? విజయబాపిరెడ్డి గారు. వాళ్ళల్లో నిర్మలమ్మ గారు, రావు గోపాలరావు గారు, అల్లురాలింగయ్య గారు, నూతన్ ప్రసాద్ గారు, జయమాలిని గారు, ఈ 5 ఉండాలి ఆయనకి. అన్ని సినిమాల్లో ఉంటారు. మీ ఏ సినిమా చేస్తూ ఉంటారు. రావు గోపాలరావు గారిది ఇందులో మసాజ్ క్యారెక్టర్. అదే ఇజినారం, విజయనగరం కాదు ఇజినారం. ఏ ఊరు అంటే ఇజినారం బహుమతి రావు గోపాలరావు గారు స్లాంగ్. మీకు ఇక్కడ వీళ్ళ చేత డ్యూల్ రోల్ చేయిస్తుంటాడు మళ్ళీ విజయబాపిరెడ్డి గారు. ఆయన నిర్మాతేనండి యాక్చువల్గా. ఈ పట్నం వచ్చిన పతివ్రతల టైంలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాపిరెడ్డి గారి నిర్మాణ దక్షత, పర్యవేక్షణ బాగా నచ్చింది చిరంజీవి గారికి. నచ్చిన తర్వాత తదుపరి సినిమా మళ్ళీ అగైన్ మౌళి డైరెక్షన్ లో, ఈసారి శ్యాంప్రసాద్ ఆర్ట్స్, బాపిరెడ్డి గారే నిర్మాతగా ఆయన సన్నిహిత సహచర బాల్యమిత్రుడైన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు వేసేవారు బాపిరెడ్డి గారు. కాకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ విజయబాపిరెడ్డి గారు. ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే తీసుకుని అగైన్ రిటర్న్ చేసేటటువంటి ఒక ఫ్రెండ్లీ ఇది వాళ్ళ మధ్య ఉండేది. ఇక్కడ మగమహారాజు వారంలో ప్రారంభమైపోవాలి, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అఖిల గారు వీళ్ళు చేశారు, కాశీ విశ్వనాథ్ గారు డైలాగ్స్ అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది. ఎంవి రావు గారు కెమెరా, కృష్ణచక్ర గారు మ్యూజిక్, ఎవ్రీథింగ్ అయిపోయింది. మౌళి గారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అని వాయిదా వేస్తున్నాడు. ఆయన లేదు ఏదో తమిళ్ ఏదో చేస్తున్నాడు. విజయబాపిరెడ్డి గారికి చిరెత్తుకొచ్చి ఈయన దర్శకుడు అవతారం ఎత్తారు. ఫస్ట్ మూవీ చిరంజీవి గారితో మార్నింగ్ ఫస్ట్ డే షూటింగ్లో చెప్పారంట, నేనే డైరెక్షన్ చేస్తున్నాను, మౌళి తప్పుకున్నాడు, మౌళికి ఇట్లా ఏదో కారణాలు చెప్తున్నాడు అంటే చిరంజీవి గారు భలేవాళ్ళు, నాకు మీ మీద నమ్మకం ఉంది, గో హెడ్ అన్న. 175 days అండి మగమహారాజు ఫస్ట్ మూవీ. 175 days. దీంట్లో సినిమా షూటింగ్ ప్రారంభమైపోయి ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత అల్లు రామలింగయ్య గారు ఒక గొడవ పెట్టేస్తున్నారంట. విజయబాపిరెడ్డి గారి క్రియేటివిటీ గురించి చెప్తున్నా. ఏంటండి మీరు ఏంటండి నా వేషం ఎప్పుడు వస్తుంది అంటున్నాడంటే. సరేనండి రేపు ఒకసారి ఉదయాన్నే ఇంటికి వస్తాను, మేకప్ మ్యాన్ తీసుకొని మేకప్ టెస్ట్ చేయాలి, స్టిల్స్ తీయాలన్నాడంట. మేకప్ టెస్ట్ స్టిల్స్ ఏంటి, వేషం చెప్తే షూటింగ్ కదా వస్తాం, లొకేషన్ అంటే కాదండి ఇంటికే వస్తాం, కెమెరా తీసుకుని మేకప్ మ్యాన్ వస్తాడు, కెమెరా వస్తుంది, చెయ్యాలి అని అన్నట్ట. సరే రండి అన్నారు. ఈయన వెళ్ళిపోయి ఆయన గెటప్ వేసి రకరకాల ఎక్స్ప్రెషన్స్ చెప్పారంట. చెప్పి ఫొటోస్ తీసేసుకుని ఫోటోలో పెట్టారు.
అయిపోయిందండి మీ షూటింగ్ అన్నాడు. షూటింగ్ అయిపోవడం ఏంటి, స్టిల్స్ కదా తీసేవంటే ఇదే ఉంటుంది సీన్. ఆ క్యారెక్టర్ ని గోడ మీద పెట్టేసి Expressions. ఇంట్లో శుభకార్యం జరిగింది ఆనందం, ఇంట్లో ఆయన కొడుకు ఉదయ్ శంకర్ గారు ఆయన చనిపోయాడు బాధ, ఇలా నిర్మలం గారు వచ్చి తిడతారు, అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇలా తప్పించుకుని ఇలా వెళ్ళిపోతాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ తో ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి త్రూఅవుట్ సినిమా అనమాట. దట్ ఈజ్ విజయబాబు గారు. అండ్ బాలచంద్ర గారిది మన్మథ లీల అని ఒక సినిమా, కమలాసన్ గారు, చాలా చాలా బాగుంటుంది. మీరు ఏమాత్రం వీళ్ళున్న చూడండి, తెలుగులో ఉంది. బాలచంద్ర గారు డైరెక్ట్ చేశారు. హలం గారి హీరోయిన్, కమలాసన్ గారి పక్కన హలం గారి హీరోయిన్ అండ్ విమనైజర్. అది తెలుగు కొన్నాడైనా డబ్ చేయడానికి, తెలుగులో డబ్ చేయడానికి కొనుక్కున్నాడైనా. సినిమా చూసిన తర్వాత ఈయనకి అందులో ఒక ప్యాథటిక్ ట్రాక్ ఉంటుందండి, ప్యాథటిక్ ఎపిసోడ్, ఒక విషాదభరితమైనటువంటి ఒక ఎపిసోడ్ ఉంది. ఆయనకి ఇదేదో ఈ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తున్న సినిమాకి ఈ ట్రాక్ అడ్డు వస్తుంది, ట్రాక్ తీసేసి ఆర్డర్ కూడా చేంజ్ చేసి ఒక కొత్త ఆర్డర్ వేసేసి డబ్బింగ్ చెప్పించేసి రిలీజ్ చేసి ఇక్కడ కూడా సూపర్ హిట్ సినిమా. ఇది బాలచంద్ర గారికి తెలిసింది. ఈయన అసలు నా కథని నా సినిమాని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మార్చేసి ఆయన రహస్యంగా చూశారు. ఆయన సినిమా బాలచంద్ర గారు చూసి బాలచంద్ర గారు రహస్యంగా చూశారు, మీ సంగతి ఉంది అని చెప్పారు. ఆయన ఈయన తప్పించుకొని మద్రాసు ఏంటంటే అండి, విజయ వాహిని ఏవిఎం ఇవన్నీ వరుసగా ఉంటాయండి మనకి, స్టూడియోలు కానీ రికార్డింగ్ థియేటర్లు ఎవ్రీథింగ్ ఒకటే రోడ్డు అనమాట. మీకు ఎక్కడో చోట ఎవరికో దగ్గర మీరు ఎదురుపడాల్సిందే. ఒక రికార్డింగ్ జరుగుతున్న టైంలో దొరికేసాడు నా బాలచంద్ర గారు. ఈయనేం అనలేదా, సార్ నమస్తే సార్, వణక్కం సార్, నాందా కే బాలచందర్ సార్, నా వరే అని వినిపోయాడంట. అది ఒక రిటార్ట్. మగమహారాజ్ సూపర్ హిట్ అయిన తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్ గా హీరో అని గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేశారు. పట్టుబట్టుకుని ఆయన తీసుకొచ్చి అది ఇండియానా జోన్స్ ఇన్స్పిరేషన్. ఇవాళ మీరు చూసినా చాలా బాగుంటుంది. రాధిక గారు నిధి కోసం ఇండియానా జోన్స్, దానిలో ఫ్యామిలీ డ్రామాని తీసుకొచ్చి లోక్ సింగ్ గారి ఫోటోగ్రఫీ, నిర్మలమ్మ గారు రామలింగ గారి ట్రాక్, వెరీ ఎంటర్టైనింగ్ మూవీ. దాని తర్వాత ఏంటంటే అది సోసోగా ఆడిన తర్వాత ఈయన మహానగరంలో మాయగడ అని ఒక సినిమా చేశాడు ఈయన, శ్యాంప్రసాద్ ఆర్ట్స్. ఈ మహానగరంలో మాయగడి సినిమా ఏంటంటేనండి, మీకు ఆయన చిరంజీవి గారి చేత అప్పటి వరకు చిరంజీవి గారు చెయ్యనన్ని విచిత్ర వేషధారణలన్నీ మహానగరంలో మాయగడ చిరంజీవి గారి చేత చేయించారు. హరికథ విద్వాంసుడు, మటన్ కొట్టు మస్తాను, ఒకటి కాదనమాట. అసలు ఎన్ని పాత్రలు అంటే చిరంజీవి గారు అవి చూడటానికి థియేటర్కి వెళ్ళేవాడు. మహానగరంలో మాయగాడు, కృష్ణచక్ర గారి మ్యూజిక్, అవి చూడటానికి సినిమాకి ఏంటి చిరంజీవి గారి గెటప్స్. అన్నిటికంటే ఆ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఒక విషయంలో చాలా ఇన్స్పైరింగ్ మూవీ. ఏ విషయంలో తెలుసా, భయమే నీ శత్రువు పాట, ధైర్యమే నీ విజయము. అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి, అందరు లక్ష్ములు వెళ్ళిపోయినా పర్వాలేదు, ధైర్యలక్ష్మి మాత్రం వెళ్ళొద్దు. ఆ ఒక్క ఆ ఎపిసోడ్ ఆ సినిమా ఒక ఫీస్ట్ అండి. అది చాలా మంచి ప్రింట్ ఉంటే బాగుండని అనుకుంటా ఉంటాను నేను. చిరంజీవి గారి హిట్ అండి, సినిమా హిట్. అంటే బీభత్సమైన బ్లాక్ బస్టర్ అలా కాదు, ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫ్యాన్స్ ని బాగా ఫీస్ట్ చేసినటువంటి సినిమా అన్నమాట. ఫీడింగ్ అనమాట, థియేటర్స్ ని ఫీడ్ చేసేటటువంటి సినిమా. ఎందుకులే, రావుగోపాలరావు గారిది, అల్లు రామలింగయ్య గారిది బీభత్సమైన ట్రాక్. క్యారెక్టర్ ఈయన ప్రమోషన్ డిమోషన్ అవుతుంది కదా, ఆ ట్రాక్ మామూలు ట్రాక్ కాదు అసలు. రామలింగయ్య గారి మీద బాపిరెడ్డి గారికి ఏదో ఒక తెలియని ఒక కోపం ఏదో ఉంది, దాన్ని మొత్తం సినిమాలు తీర్చుకునేవారు అనమాట ఆయన పాత్రల్ని. అసలు రామలింగయ్య గారు చెలరైపోతుంటారు రావుగోపాలరావు గారి మీద. అదే మీకు హలో బ్రదర్ లో కోట శ్రీనివాసరావు మల్లికార్జునరావు ఎపిసోడ్లకి ఇన్స్పిరేషన్. అట్లా మీకు ఈ వరుస సినిమాల తర్వాత ఇక్కడి నుంచి 86 అయింది మళ్ళీ ఆయనకి చిరంజీవి గారితో కుదరడానికి విజయబాబు రెడ్డి గారికి. అది మగధీరుడు. ఈయన ప్రయోగాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్, జయసుధ గారు చిరంజీవి గారి పక్కన. అంత క్రితం ఇది కథ కథలో చేసిన బాగా గ్యాప్ వచ్చేసింది కదా, జయసుధ గారి హీరోయిన్ చిరంజీవి గారితో. ఇట్లాంటి ఒక సినిమా అనమాట. అది యావరేజ్ సినిమా, హిట్. యావరేజ్ అంటే ఆడింది. దాంట్లో కాటి సీన్ అండి, హరిశ్చంద్రుడి పాత్ర ఒకటి చిరంజీవి గారి చేత చేయించడం, అది అద్భుతం అసలు. రావుగోపాలరావు గారు కన్నింగ్ క్యారెక్టర్, అది మామూలు క్యారెక్టర్. వాళ్ళ మదర్ కూడా ఉంది, ఆవిడ వదిన. చంద్రమోహన్ గారు, రాజన్ హరి గారు చిరంజీవి గారి సమీప బంధువు. ఆయన ఒక అన్నయ్య, చంద్రమోహన్ గారు ఒక అన్నయ్య, కే విజయ్ గారు, రోజారమణి గారు వాళ్ళు.
ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం, అది ఆ సినిమాకి సంబంధించి చాలా అప్పట్లో బాగా ఇదైన సాంగ్ అనమాట. మగధీరుడు తర్వాత మళ్ళీ సత్యమూర్తి గారి స్క్రిప్ట్, మళ్ళీ 2 తమిళ సినిమాలు, అలాంటి వంటకం వండి చేసిన సినిమా ఖైదీ నంబర్ 786. అది హిట్టే కదా. హిట్ ఖైదీ నంబర్ 786. భానుప్రియ గారు, అవును, రాజ్కోటి గారి మ్యూజిక్, సత్యమూర్తి గారి స్క్రిప్ట్. అందులో ఏదో వీణ హార్మోనియం డిఫరెంట్ సౌండింగ్ లో ఏదో ప్రయోగం చేశారు. అదే ఆయన అందులో కానిస్టేబుల్ ఆ ఉద్యోగం వదులుకొని ఆయన తర్వాత వచ్చి చాలా బాగుంటుంది. అది డ్రామా, అది ఫ్యామిలీ డ్రామా అన్నమాట. అది హిట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఖైదీ నెంబర్ 786, ఇప్పుడు మగధీరుడు, ఖైదీ నెంబర్ 786 అయిన తర్వాత మీకు మళ్ళీ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్లో విజయబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన 89 వచ్చింది, 1989. ఈలోపు విజయబాబు నాయుడు గారు శోభన్ బాబు గారితో మహారాజు, పున్నం చంద్రుడు ఇలాంటి సినిమాలు, కృష్ణ గారితో మహారాజశ్రీ మాయగడ అని ఒక సినిమా, కృష్ణగారడి అని ఒక సినిమా, చాలా బాగుంటాయి సినిమాలు. ఇవన్నీ హిట్స్ అండి. ఈ హీరో తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో రెగ్యులర్ సినిమాలు అండి. తమిళ నుంచి ఆన్ పావం అనే సినిమా తీసుకొచ్చి నాకు పెళ్ళాం కావాలి, విజయబాబు నాయుడు గారి డైరెక్షన్, ఎన్ని రీమేక్లు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు ఈ గ్యాప్లో. అయిన తర్వాత చిరంజీవి గారికి కనీ విని ఎరుగని ఒక సినిమా చిరంజీవి గారికి చెయ్యాలి. అప్పుడు స్టేట్ రౌడీ బప్పీ లహరి గారు ఊపేశారనమాట ఏది మ్యూజిక్, అది దృష్టిలో పెట్టుకున్నారు. 89 వచ్చింది. 89 వచ్చాక ఏం చేశారంటే బాపినేడు గారు ఆగస్టు 22 చిరంజీవి గారి పేరిట ఒక మాసపత్రిక నెలకొల్పారు బాపినేడు గారు. 89 ఆగస్టు 22 నెలకొల్పి ఆ మాసపత్రికను 94 జూన్ దాకా నడిపారు. ఓకే, 5 సంవత్సరాలు, రఫ్లీ ఒక 5 years. పేరేంటి? చిరంజీవి. చిరంజీవి గారి గురించి ఒక మ్యాగజైన్, మల్టీ కలర్ మ్యాగజైన్, ఓన్లీ చిరంజీవి గారి విశేషాలు, చిరంజీవి గారి సినిమా విశేషాలు, చిరంజీవి గారి ఫోటో సెషన్స్ ఫర్ చిరంజీవి మ్యాగజైన్. ప్రొడ్యూసర్స్, ఆయన ఎంత క్రియేటివ్ విజయబాబు అంటే ప్రొడ్యూసర్, ఏ ప్రొడ్యూసర్ ఏం చదువుకున్నాడు, ఏ డైరెక్టర్ ఏం చదువుకున్నాడు, ఏ ప్రొడ్యూసర్ ప్రీవియస్లో ఏవే సినిమాలు తీశాడు, ఇట్లాంటి డీటెయిల్స్ అవన్నీ మాకు మృష్టాన్న భోజనం. నెలలో ఏంటి 2-3 సంచికలు కొని 2-3 కాపీస్ కొనేవాడిని అనమాట. 2-3 కాపీస్ కొని ఒక సెట్ బైండ్ చేయించుకున్నాను. ఇంకో 2 sets ఫ్రీగా ఉండవు నా దగ్గర. నాకు చాలా బాధ వేసింది, బాపినేడు గారి ఇంటికి నేను వెళ్తున్నాడు, ఆయన దగ్గర ఒక్క కాపీ కూడా లేదు. ఒక సెట్ నేను తీసుకెళ్ళి ఇచ్చిన రోజు ఆయన ఆనందం వర్ణనాతీతం. ఈవేళ దాన్ని ఏం చేసామంటే డిస్లైజ్ చేశాను. మొత్తం మ్యాగజైన్స్, ఎంటైర్ మ్యాగజైన్స్ ని డిస్లైజ్ చేసాం, కాపాడమాట. ఎందుకంటే అదొక సంపద. ఓకే, భావితరాలకి ఆ టైం ట్రావెల్లో, ఆ టైం లైన్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చిరంజీవి గారు ఏం చేశారు అనేటటువంటి ససాక్ష్యం. అప్పుడు ఆ తర్వాత ఏంటంటే పరుచూరు బ్రదర్స్ని పెట్టుకుని, అప్పుడు గ్యాంగ్ లీడర్. ఓకే, ఆయన గతంలో చేసిన కుటుంబ కథా చిత్రాల్లోనే సన్నివేశాలు తీసుకుని దాన్ని కంప్లీట్ ఒక యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది. నాట్ ఫ్యామిలీ మోడ్, నాట్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామాతో మొదలై ఒక ఎమోషనల్ ఎండింగ్ ఇవ్వాలనేటటువంటి ట్రావెల్ అనమాట అది. ఆ ట్రావెల్లో ఆయన ఎక్కడా మీకు కాంప్రమైజ్ కాల, క్యారెక్టర్స్ వైజ్ కాంప్రమైజ్ కాలేదు, మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ కాలేదు. అసలు చాలా మైన్యూట్ డీటెయిల్స్. చిరంజీవి గారు ఏంటంటే, చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఆయన జీప్ దిగి ఆయన షూస్ నడుచుకుంటూ వస్తే పాము అలా తుప్పల్లో నుంచి లేస్తే వెళ్ళి ఆ పామును అలా పట్టుకుని అలా తీసుకెళ్ళి మళ్ళా దూరంగా విసిరేస్తాడు. పాముకు కూడా అపకారం చేయనటువంటి వాడు లోపలికి వచ్చి స్టెన్గంతా అక్కడ ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులందరినీ కాల్చి పారేస్తాడు అనమాట. ఇట్లాంటి ఒక ఇంట్రడక్షన్తో ఉంటుంది చేసి ఇట్లాంటివన్నీ చేయటం. సాంగ్స్ అండి, మన బప్పీ లహరి గారు చేసిన సాంగ్స్, వాటికి ప్రభుదేవ గారు చేసినటువంటి కోరియోగ్రఫీ, ఎక్కడ మీకు ఇవాళకి ఆ సినిమా సాధించిన విజయం అండి. ఆ సౌండ్, ఇండస్ట్రీ హిట్, ఆ సౌండ్ ఎంత వచ్చిందంటే మీకు నార్త్ని షేక్ చేసింది, నార్త్ ఇండియాని. గ్యాంగ్ లీడర్ సినిమా. అప్పుడు విజయబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు, ఈ సినిమా 100 days ఫంక్షన్ కూడా చరిత్రలో కనీవి నెరిగిన విధంగా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి ఒకే రోజు 4 కేంద్రాల్లో శతదినోత్సవ వేడుకలు, ఒకే రోజు ఆ రోజుల్లో. డోరినార్ అని ఫ్లైట్ అండి, మన విజయ్ మాల్యా గారు ఫ్లైట్ రెంట్కి తీసుకున్నారు. తీసుకొని మార్నింగ్ 9 o'clock తిరుపతిలో ఫంక్షను. అందరూ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి, మద్రాసు అనుకుంటా అప్పుడు అందరూ మద్రాసు నుంచి తిరుపతిలో రామరాజు థియేటర్లో 100 days ఫంక్షన్, ఇన్ హౌస్ ఫంక్షను. ఏది మొత్తం ఆర్టిస్టులు, డైరెక్టరు, ఎవ్రీథింగ్, టెక్నీషియన్స్ అందరూ, లోక్ సింగర్, ఎవ్రీథింగ్, వీళ్ళందరితో చిరంజీవి గారి సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరికి మద్రాసు నుంచి వీళ్ళున్న వాళ్ళు తిరుపతిలో అటెండ్ అయ్యారు. తిరుపతి అయిపోయిన తర్వాత హైదరాబాద్ మధ్యాహ్నం 12 o'clock
హైదరాబాద్ అయిపోయిన తర్వాత రవీంద్ర భారతి, హైదరాబాద్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి ఈవినింగ్ ఫంక్షన్ ఏలూరు. ఓకే. మధ్యలో ఆ ఏలూరు దగ్గర ఏంటి లంచ్ అన్ని పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లంచ్ రెస్ట్ తీసుకుని ఏలూరు పబ్లిక్ ఫంక్షన్ అండి. ఏలూరు పబ్లిక్ ఫంక్షను. ఆ పబ్లిక్ ఫంక్షన్ ఏంటంటే చిరంజీవి గారికి ఎట్లాంటి ఫీస్ట్ ఇచ్చాడంటే ఈవినింగ్ ఈయన, మీకు చిరంజీవి గారు అప్పటిదాకా వచ్చిన సినిమా టైటిల్స్ అన్నీ బ్యానర్లు రాసేసి ఊళ్ళో ఏలూరులో ఏ చివరికి వెళ్ళినా ఆ చివరి నుంచి ఈ చివరికి ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యానర్లే అనమాట. చిరంజీవి గారి సినిమా టైటిల్స్తో బ్యానర్లు, గుర్రాల మీద కుర్రాళ్ళ చేతికి జెండాలు, గ్యాంగ్ లీడర్, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు అసలు విషయం చెప్తా, చిరంజీవి గారికి ఇప్పటి వరకు బంగారు కిరీటం పెట్టినటువంటి, బంగారు దండం ఇచ్చినటువంటి ఏకైక దర్శక నిర్మాత విజయబాబు నాయుడు గారు. ఆ వేడుకల్లో స్వర్ణ కిరీటం చిరంజీవి గారికి, స్వర్ణ కిరీట ధారణ, రాజదండం చిరంజీవి గారికి ఇచ్చారు విజయబాబు నాయుడు గారు. దర్శక నిర్మాత ఆయన ఒక్కరే అండి, వన్ అండ్ ఓన్లీ విజయబాబు నాయుడు గారు ఇచ్చారు. అక్కడి నుంచి ఈవినింగ్ ఇంకో స్టేషన్కి రావాలిగా విజయవాడ, అక్కడ ఫంక్షన్. ఆ ఒక్కరోజే చిరంజీవి గారు, ఆయన బర్త్డే ఆ రోజు ఆగస్టు 22, 44 కేకులు కట్ చేశారు ఉదయం నుంచి రాత్రి లోపు చిరంజీవి గారు. ఓకే, 44 కేకులు. ఈవేళ ఇంత కమ్యూనికేషన్ ఉంది, ఇన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లోనే మనం అసలు ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 90s చేశారంటే దట్ ఈస్ విజయబాబు నాయుడు గారు. 94 ఆగస్టులో ప్రారంభమైంది బిగ్ బాస్. ఆ బర్త్డే ఫంక్షన్ కూడా అన్నపూర్ణలో అద్భుతంగా చేశారు 7 acres లో. ఆ ఫంక్షన్కి వచ్చిన అభిమానుల్ని చూసి, చిరంజీవి గారి బర్త్డే వేడుకల్ని చూసి, బప్పిలహరి గారి మ్యూజికల్ ఫంక్షన్ ఆ రోజు ఆర్కెస్ట్రా డాన్స్ మీద, బ్రహ్మానందం గారి కామెడీ స్కిట్స్ అన్ని, అక్కడికి వచ్చిన అభిమానుల్ని, చిరంజీవి గారి వెలుగుని, వైభవాన్ని చూసి ఫోటోగ్రాఫర్ కావాలనుకున్న కె కళ్యాణ్ కుమార్ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆయన ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఫోటోగ్రఫీ కోర్స్ చేశారు కళ్యాణ్ గారు. చాలా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటోగ్రాఫర్ కావాలన్నది ఆయన కళ. ఫోటోగ్రఫీ కోర్స్ కూడా చేశారు ఆయన. అట్లాంటిది ఆ రోజు వచ్చిన అభిమానులు చూసి ఇంతమంది వస్తున్నది అన్నయ్యని చూడటానికి కదా, నేను హీరో అయితే ఎట్లా ఉంటుందన్న ఆలోచన 1994 ఆగస్టు 22 వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. బిగ్ బాస్ చిరంజీవి గారి బర్త్డే ఆ రోజు ఆగస్టు 22. అదేంటి ఆయనకు ఇష్టం లేకపోయినా అన్నయ్య వదిన ఫోర్స్ తో ఆ రోజు ఆయనకి అప్పటికి జరుగుతోంది ఇంట్లో, బాగుంటావు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన లేదు నేను టెక్నికల్ గా, నేను నాకు ఫోటోగ్రఫీ ఇష్టం, ఇట్లాంటి క్రియేటివ్ సైడ్ ఆలోచిస్తున్నారు. ఆ వచ్చిన జనాల్ని చూసి, అభిమానులను చూసి ఆయన డిసైడ్ అయ్యారు, ఇది కదా అభిమానం అంటే ఇట్లా ఉంటుంది. ఒక స్టార్, మా అన్నయ్య మెగాస్టార్ని ఆరాధిస్తే ఎట్లా ఉంటుందని చెప్పి అప్పుడు నిర్ణయించుకున్నారు ఆయన. అది బిగ్ బాస్ పునాది అనమాట. 95 జూన్ 15 బిగ్ బాస్ విడుదలైంది, నిరాశపరిచింది. అక్కడి నుంచి బాపినేడు గారు ఎదురు చూశారు, కుదరలేదు అంతే. కథా చర్చలు అంటే కాదండి, 2004 మన చిరంజీవి విజేత కథ నేను రాసిన రోజు, అది ఆవిష్కరణ జరిగిన రోజు బాపినేడు గారు కూడా వేదిక మీద ఉన్నారు. అప్పటికి ఆయన ఆ రోజు నేను ఆయన పిలిచిన విధానం ఆయన్ని చూసి నచ్చి పుస్తకం తీసుకెళ్ళి ఆయన చదివి నన్ను పిలిపించుకుని నాతో మాట్లాడి ఆయన దగ్గర ఉన్న కథలు, ఆయనకి అల్జీమర్స్ వచ్చింది. ఓకే, అల్జీమర్స్ రావటం ఏమైపోయిందంటే అక్కడి నుంచి ఆయన అల్జీమర్స్ బాగా అంటే ఇంకా మనం వెళ్ళకపోతే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, వెళితే అన్నంత వరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇంక వెళ్ళటం మానేసాం. ఫోన్ చేసి రమ్మనేవారు. ఆయన ఏంటంటే అన్నీ గుర్తుండడానికి టేబుల్ పెట్టుకునేవారు. ఆయన చూసి నెంబర్ చూసి ఫోటో చూసి ఏదో గుర్తొచ్చి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చారని అడిగేవారు. ఆ పరిస్థితి వచ్చినా మీరే కదండి ఫోన్ చేశారట, చేసే ఉంటారులేండి అని కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఓకే, కాకపోతే ఏంటంటే ఆయన్ని వెళ్ళి ఇబ్బంది పెడుతున్నావేమో అని అనిపించేది. చిరంజీవి గారు స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన ఇంట్లో వెళితే 80 ధనలక్ష్మి కాలనీ కాకుండా, అది చెన్నై నేను చెప్పేది, ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో మీకు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చిరంజీవి గారి ఫోటో ఫ్రేమ్ అంటే పెద్ద ఫ్రేమ్, గ్యాంగ్ లీడర్ స్టిల్, పవర్ఫుల్ ఐస్. ఈ చివరి నుంచి ఈ చివరి, చిరంజీవి గారి ఇంట్లో కూడా చిరంజీవి గారి అంత పెద్ద ఫోటో ఉండదు. విజయబాబు నాయుడు గారి ఇంట్లో అంత పెద్ద ఫోటో ఉండేది, అంత ప్రేమించారు.